Hey guys, welcome back to our channel. IPL 2025 కోసం ఏ టీమ్స్ తమ వికెట్ కీపర్స్ ని రిటైన్ చేసుకుంటారు అండ్ ఏ టీమ్స్ తమ వికెట్ కీపర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే 6 టీమ్స్ తమ వికెట్ కీపర్స్ ని రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 4 టీమ్స్ తమ వికెట్ కీపర్స్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వికెట్ కీపర్స్ ని రిలీజ్ చేసే టీమ్స్ విషయానికి వచ్చేస్తే నంబర్ 4 గుజరాత్ టైటన్స్. వీళ్ళు తమ అండర్ రేటెడ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన వృద్ధిమాన్ సహాని మోస్ట్ లైక్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. ఇతన్ని 2022 మెగా ఆప్షన్ లో గుజరాత్ టైటన్స్ టీమ్ 1.9 crore రూపీస్ కి బై చేశారు. తిని ఆ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి దాంట్లో 317 రన్స్ స్కోర్ చేశాడు. ఈవెన్ 2023 సీజన్ లోను అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 17 మ్యాచెస్ లో 371 రన్స్ స్కోర్ చేశాడు. ఆ లాస్ట్ 2 సీజన్స్ లో వృద్ధిమాన్ సహా నుండి డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసాం. కానీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. ఈ సీజన్ లో 9 మ్యాచెస్ ఆడి దాంట్లో ఓన్లీ 136 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కరెంట్ గుజరాత్ టీమ్ సిచ్యువేషన్ ప్రకారం ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ లేవు. నంబర్ 3 ముంబై ఇండియన్స్. టీమిండియా స్టార్ ప్లేయర్ ముంబై ఇండియన్స్ స్టార్ వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ ని వీళ్ళు మోస్ట్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. కరెంట్ ముంబై టీం టాప్ 4 గా ఎవరిని రిటైన్ చేసుకోవాలి అనే విషయం పైన చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బికాస్ ఆఫ్ వీళ్ళ దగ్గర టీమిండియా స్టార్ ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో టాప్ 3 గా ఎవరిని రిటైన్ చేసుకోవాలి అనేది ఒక టఫ్ కాల్ అనే చెప్పుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ శర్మ ఆప్షన్ కి వెళ్తానంటే ముంబై టీం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రాని టాప్ 3 ఇండియన్ రిటెన్షన్ గా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సూర్యకుమార్ యాదవ్ ఆప్షన్ కి వెళ్తానంటే అతని ప్లేస్ లో తిలక్ వర్మని వీళ్ళు మోస్ట్లీ రిటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి తిలక్ వర్మ అగ్రెసివ్ ఇంటెన్షన్ తో మ్యాసివ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. దట్ టు టీమిండియా అప్కమింగ్ స్టార్ ప్లేయర్. మరి ఇలాంటి ప్లేయర్ ని రిటైన్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ముంబై ఇండియన్స్ టీం ఫర్ షూర్ రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేయడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 2 కలకత్తా నైట్ రైడర్స్. ది మోస్ట్ పవర్ఫుల్ డిస్ట్రాక్టివ్ బ్యాటర్ అయిన ఫిల్ సాల్ట్ ని కేకేఆర్ టీం మోస్ట్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. తిని ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్ట్రాక్టివ్ బ్యాటర్ ఈ సీజన్ లో తన బ్యాట్ తో ఆన్సర్ చేశాడు. ఈ సీజన్ లో 12 మ్యాచెస్ ఆడిన ఫిల్ సాల్ట్ దాంట్లో 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 412 రన్స్ స్కోర్ చేశాడు. ఇది ఫిల్ సాల్ట్ నుండి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. తిని ఇంత బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ కేకేఆర్ టీం ఇతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే కరెంట్ కేకేఆర్ టీం దగ్గర ఫారెన్ ప్లేయర్స్ లైక్ ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్ ఇలాంటి స్టార్స్ అంతా ఉన్నారు. అయితే కేకేఆర్ వాళ్ళ టీం కి మేజర్ పిల్లర్స్ గా ఉన్న రసెల్ అండ్ సునీల్ నారాయణ్ ని రిటైన్ చేసుకోవడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలో వీళ్ళు ఫిల్ సాల్ట్ ని ఆప్షన్ కి రిలీజ్ చేయవలసి ఉంటుంది. నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ తమ ఇద్దరు వికెట్ కీపర్స్ అయిన దినేష్ కార్తిక్ అండ్ అనుజ్ రావత్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ దినేష్ కార్తిక్ ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు కాబట్టి అతన్ని రిలీజ్ చేస్తారు. అదర్వైజ్ అనుజ్ రావత్ ఈ యంగ్స్టర్ ని కూడా రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఇతనికి ఆర్సీబీ టీం మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ కల్పించినా గానీ తిని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. తిని 24 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 318 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈవెన్ తన స్ట్రైక్ రేట్ 119 తో చాలా పూర్గా ఉంది. కరెంటు ఆర్సీబీ టీమ్ లో ఇతని కంటే బెటర్ పర్ఫార్మర్స్ ఉన్నారు. లైక్ రజిత్ పడిదర్, విల్ జాక్స్ ఇలా చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. సో ఆర్సీబీ టీం అనుజ్ రావత్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇక ఈ 4 వికెట్ కీపర్స్ ని ఫర్ షూర్ ఆప్షన్ కి రిలీజ్ చేయడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రిమైనింగ్ 6 టీమ్స్ రిటైన్ చేసుకునే తమ వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే నంబర్ 6 పంజాబ్ కింగ్స్. వీళ్ళు తమ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జితేష్ శర్మని రిటైన్ చేసుకోవచ్చు. ఇతను పాస్ట్ 3 సీజన్స్ గా పంజాబ్ టీంలో అతనికి వచ్చిన ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకొని టీమిండియాలో కూడా ప్లేస్ సంపాదించాడు. అయితే ప్రస్తుత పంజాబ్ టీంలో చాలా మంది యంగ్ స్టార్స్ ఉన్నారు. హర్షదీప్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అథర్వ టైడే, ప్రభు సిమ్రన్ సింగ్, హర్ప్రీత్ బైర్, అశుతోష్ శర్మ ఇలా చాలా మంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే వేరే టీంలో హర్షదీప్ సింగ్ తర్వాత వాళ్ళ టీం సెకండ్ ప్రయారిటీ జితేష్ శర్మకే ఇస్తారు. ఎందుకంటే తిన సీజన్ బై సీజన్ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. 2022 సీజన్ లో 240+ రన్స్ స్కోర్ చేయగా లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో మోర్ దెన్ 300+ రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో 187 రన్స్ స్కోర్ చేశాడు.
చేశాడు. ఈ సీజన్ లో ఫినిషింగ్ లో రావడం వల్ల ఎక్కువ బాల్స్ ని ఫేస్ చేయలేదు. మరి ఇలాంటి గ్రూమ్ చేసుకున్న ఒక ప్లేయర్ ని పంజాబ్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఫర్ షూర్ పంజాబ్ టీం ఇతన్ని రిటర్న్ చేసుకోవడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ప్రెజెంట్ వీళ్ళ దగ్గర మేజర్లీ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ లైక్ కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్ ఉన్నారు. అయితే కేఎల్ రాహుల్ రిటెన్షన్ విషయం ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది. దాని గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేయలేం. ఆన్ ది అదర్ హ్యాండ్ నికోలస్ పూరన్ గురించి మాట్లాడుకుంటే వెరీ క్లినికల్ పవర్ హిట్టింగ్ బ్యాటర్, డెఫినెట్లీ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. అయితే ఒక నంబర్ 5 అండ్ ఫినిషింగ్ లో వచ్చే బ్యాటర్ కన్సిక్యూటివ్ సీజన్స్ లో రన్ స్కోర్ చేయడం అంటే అది స్మాల్ థింగ్ కాదని చెప్పాలి. అయితే నికోలస్ పూరన్ 2022 సీజన్ లో మోర్ దెన్ 350 రన్స్ స్కోర్ చేస్తే 2023 సీజన్ లో 358 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సీజన్ లోనూ 499 రన్స్ స్కోర్ చేసి ఎక్సలెంట్ గా రాణించాడు. తినే ఎల్ఐసి టీం బ్యాటింగ్ యూనిట్ లో మేజర్ స్ట్రెంత్ గా ఉన్నాడు. ఈవెన్ వీళ్ళు కేఎల్ రాహుల్ ని రిటైన్ చేసినా చేసుకోకపోయినా పక్క నికోలస్ పూరన్ ని మాత్రం రిటైన్ చేసుకుంటారు. వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ డైలీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. వితౌట్ ఎనీ డౌట్ ఈ ఫ్రాంచైజ్ తమ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ని రిటైన్ చేసుకుంటారు. అయితే రీసెంట్ టైమ్స్ లో సంజు శాంసన్ సిఎస్కే టీమ్ కి వెళ్ళిపోతున్నాడు అని చాలా వరకు రూమర్స్ వచ్చాయి. బట్ అవన్నీ ఫేక్ న్యూస్. ఎలాంటి క్రంచ్ సిచ్యువేషన్ లో అయినా రాజస్థాన్ టీం ఇతన్ని వదులుకోరు. హాజ్ ఏ ప్లేయర్ గా, హాజ్ ఏ కెప్టెన్ గా సంజు ఆ టీం కి తన బెస్ట్ ఇస్తున్నాడు. అయితే 2018 నుండి ఒకసారి తిని స్టాట్స్ చూసుకుంటే 2018 సీజన్ లో 441 రన్స్ స్కోర్ చేస్తే 2019 లో 342 రన్స్, 2020 లో 375 రన్స్, 2021 సీజన్ లో 484 రన్స్, 2022 లో 458 రన్స్, 2023 లో 362 రన్స్ అండ్ ఈ సీజన్ ఐపీఎల్ లో 531 రన్స్ స్కోర్ చేశాడు. ఈ స్టాట్స్ చూస్తే సంజు ఎంత కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడో తెలుస్తుంది. అయితే 2022 సీజన్ లో రాజస్థాన్ టీం ని ఫైనల్ కి తీసుకువెళ్లాడు. ఈ సీజన్ లో క్వాలిఫైర్ వరకు తీసుకువెళ్లాడు. సో తమ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ అయిన ఇతన్ని రాజస్థాన్ టీం రిటైన్ చేసుకుంటారు. నంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. తమ వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ని ఢిల్లీ టీం మోస్ట్లీ రిటైన్ చేసుకుంటారు. ఫ్యూ వీక్స్ బ్యాక్ రిషబ్ పంత్ ఢిల్లీ టీం ని విడిచిపెట్టి సిఎస్కే టీం లో జాయిన్ అవ్వబోతున్నాడు అని చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. అప్పట్లో దీనిపైన చాలా వరకు బజ్ క్రియేట్ అయింది. కానీ ప్రెసెంట్ అయితే దీనిపైన ఎటువంటి రిపోర్ట్స్ కూడా లేవు. ఒకసారి ఆలోచిస్తే ఒక టీమిండియా స్టార్ ప్లేయర్, దట్టు ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ని ఢిల్లీ టీం అంత ఈజీగా వదులుకోదు. అయితే రిషబ్ పంత్ లో ఉన్న క్రెడిబిలిటీ అండ్ అతని పవర్ హిట్టింగ్ మనందరికీ తెలిసింది. ఢిల్లీ టీం ఎన్నో సీజన్స్ నుండి ఇతన్ని గ్రూమ్ చేసుకుంటూ ఈ రోజు ఒక సూపర్ స్టార్ గా తయారు చేశారు. ఇతన్ని ఢిల్లీ టీం వదులుకుంటే మళ్ళీ ఇలాంటి ఒక క్రెడిబిలిటీ ప్లేయర్ ఆ ఫ్రాంచైజ్ కి దొరకపోవచ్చు. ఇతని విషయంలో ఢిల్లీ టీం క్విక్ గా ఎటువంటి డిసిషన్ కూడా తీసుకోరు. ఫర్ షూర్ ఢిల్లీ టీం ఇతన్ని రిటైన్ చేసుకుంటారు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. నంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. తలా ఎంఎస్ ధోని రిటెన్షన్ విషయంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. బికాస్ ఆఫ్ తిను ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అని. అయితే సిఎస్కే టీం ఇతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇతన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకునే విషయం పైన చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని పక్కన పెడితే బీసీసీఐ 4 రిటెన్షన్ అండ్ 2 ఆర్టీఎం ఈ ఆప్షన్ పాలసీ ఇస్తే ధోనిని రిటైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ సిఎస్కే టీం తమ టాప్ 4 రిటెన్షన్స్ గా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం డుబే అండ్ మత్స్య పతిరాణా వీళ్ళ నలుగురిని రిటైన్ చేసుకుంటుంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఈ ఆర్టీఎం ఉండడం ద్వారా శివం డుబేని ఆప్షన్ కి రిలీజ్ చేసి అతన్ని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. ఒక రిటెన్షన్ ప్లేస్ ఉండడం ద్వారా ఆ ప్లేస్ లో ఎంఎస్ ధోనిని వీళ్ళకి కావాలి అనుకుంటే 4th రిటెన్షన్ గా తీసుకోవచ్చు. అయితే ధోని ఐపీఎల్ 2025 ఆడతాడు అని ఇప్పటికే చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. మోస్ట్ డిస్ట్రాక్టివ్ వికెట్ కీపింగ్ బ్యాటర్ అయిన హెన్రిచ్ క్లాసెన్ ని సన్ రైజర్స్ టీం డెఫినెట్లీ రిటైన్ చేసుకుంటారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ ఎలాంటి కైండ్ ఆఫ్ బ్రూత్లెస్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ మనందరికీ తెలిసిందే. మ్యాచెస్ ని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించి మ్యాచ్ విన్నింగ్ క్రెడిబిలిటీ క్లాసెన్ లో ఉంది. తిని లాస్ట్ సీజన్ లో 440+ రన్స్, ఈ సీజన్ లో 478 రన్స్ స్కోర్ చేశాడు. సన్ రైజర్స్ టీమ్ కి వన్ ఆఫ్ ది మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. అయితే సన్ రైజర్స్ టీం దగ్గర పాట్ కమిన్స్ అండ్ ట్రెవిస్ అట్లాంటిక్ క్వాలిటీ ఫారెన్ ప్లేయర్స్ అంతా ఉన్నారు.
మరి వీళ్ళు ఎన్రిచ్ క్లాసర్ ని రిటైన్ చేసుకుంటారంటే మరి ఎలాంటి క్రంచ్ సిచ్యువేషన్ ఉన్నా ఎస్ఆర్స్ టీమ్ ఎన్రిచ్ క్లాసర్ ని తమ టాప్ 2 రిటెన్షన్ లో తీసుకుంటారు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ని ఆప్షన్ కి రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేద్దామన్నా అసలు ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇలాంటి ప్లేయర్ కోసం ఆప్షన్ లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. వాట్ ఎవర్ సన్ రైజర్స్ టీమ్ తమ వికెట్ కీపర్ ని రిటైన్ చేసుకుంటారు. ఇక ఇది గైస్ అన్ని టీమ్స్ రిటైన్ మరియు రిలీజ్ చేసే వికెట్ కీపర్స్ వీళ్ళే. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.